కేవలం పవన్ కళ్యాణ్ వల్లనే బీజేపీ అనేటువంటి పార్టీ ఈయనకి ఎవరికి చంద్రబాబు నాయుడుకి కానీ ఎన్డీఏ కూటమిగా జత కట్టడానికి కానీ ఒప్పుకుందనేటువంటిది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. ఇవాళ కళ్యాణ్ గెలవబోతా ఉన్నాడు. ఆయన మెజారిటీ ఒక్కటే మనం వేచి చూడాల్సినటువంటి అంశం. కళ్యాణ్ గెలుపు కనీసం 20-30 వేల పైచిలుకు ఓట్లతో గెలవబోతున్నాడు అనేటువంటిది మనకున్నటువంటి సమాచారం. కాకపోతే నిన్న ఆ పిఠాపురంకి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థి చెప్పినటువంటి మాట, ఎవరైతే టీడీపీ నుంచి సపోర్ట్ చేశారో పవన్ కళ్యాణ్కి, అసలు పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన నిల్చోవాలి, బట్ ఆయనకి ఎమ్మెల్సీనో ఏదో ఇస్తామనేటువంటి మాట కూడా చెప్పారు. సేమ్ టైం ఇప్పుడు కళ్యాణ్ గెలుపుకు కూడా ఆయనే కారణమయ్యారు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో అతను మొన్న అనుకుంటా ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది. మినిమం 50,000 మెజారిటీతో మీరు అక్కడ నుంచి లెక్క పెట్టుకోండి కళ్యాణ్ గారి గెలుపునే అని అన్నాడు. బట్ మాకున్నటువంటి లెక్కలు అంచనాలు అన్నిటి ప్రకారం చూసుకుంటే 20-30 వేల వరకు మినిమం మెజారిటీతో కళ్యాణ్ గెలవబోతా ఉన్నాడు అక్కడ అనేటువంటి